సామాజిక కార్యక్రమాల్లో నవభారత్ సంస్థ ముందుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 4 దశాబ్దాల చరిత్ర గల ప్రతిష్టాత్మక మల్టీనేషనల్ నవభారత్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలపై జై కిసాన్ న్యూస్ ప్రత్యేక కథనం. సంవత్సరాల చరిత్ర కలిగిన నవభారత్ సంస్థ తమ వ్యాపార కార్యకలాపాలతో పాటు సమాంతరంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకుంది. ఆరోగ్యం, జీవనోపాధుల శిక్షణ, విద్యాభివృద్ధి వంటి 3 రకాల కార్యక్రమాలను చేపట్టింది. నవభారత్ చుట్టుపక్కల గల గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం కోసం సురక్షిత తాగునీటి ప్లాంట్స్ నిర్మిస్తోంది. నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో జిల్లాలోని పలు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. మహిళా సాధికారతే లక్ష్యంతో మహిళా సాధికారత కేంద్రం ద్వారా టైలరింగ్, బ్యూటీషియన్ కోర్స్, గార్మెంట్స్ తయారీ, పామ్ లీఫ్ మేకింగ్, శానిటరీ నాప్కిన్స్, మాస్కుల తయారీ, ఎంబ్రాయిడరీ కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది. నా పేరు శివకుమార్ అండి. నేను ఎర్రగుంట గ్రామం నుండి వస్తున్నాను. ఎర్రగుంట గ్రామంలో 20 రోజులు ట్రైనింగ్ ఇచ్చారండి పామ్ లీఫ్ వాళ్ళు, నోబార్డ్ వాళ్ళు. అయితే అక్కడ 20 డేస్ ట్రైనింగ్ తీసుకొని తర్వాత నోబార్డ్ ఇన్స్టిట్యూట్కి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్డర్స్ బాగా ఉన్నాయి. ఆర్డర్స్ బాగా రెగ్యులర్గా వచ్చేసి బాగా అల్లుకున్నాం. అయితే మాకు ఇట్లా ఖాళీగా రావడం ఎందుకని నెలకి 750 కూడా స్టైపెండ్ ఇస్తూ ఉన్నారు. అయితే ఆర్డర్స్ రెగ్యులర్గా బాగా అమెరికా, చెన్నై అన్ని దేశాల నుండి బాగా వచ్చాయి. మేము ఆర్డర్స్ బాగా అల్లుకున్నాం. వాటికి డబ్బులు కూడా బాగానే వచ్చాయండి. 1 lakh వచ్చాయి. వాటి పెట్టి ఒక స్కూటీ తీసుకున్నామండి. మిగతాయన్ని పిల్లలు చదువుకు యూజ్ చేసాము. ఇలానే ఆర్డర్స్ బాగా ఉండాలని అనుకుంటున్నామండి. ఈ కరోనా వల్ల మాకు చాలా వరకు ఆర్డర్స్ తగ్గిపోయాయి. కొంచెం రేటు కూడా కొంచెం మామూలుగా కొంచెం తగ్గాయండి. కానీ ఇంతకుముందులాగానే బాగా ఆర్డర్స్ రావాలని, అట్లనే ఇంతకుముందులాగా మేము బాగా అనుకోవాలని అనుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన నవభారత్ వారికి ధన్యవాదాలు. నేను తమిళనాడులో రాయవెల్లూరు నుంచి వచ్చిన్నాను. ఇక్కడ నవభారత్కి వచ్చి 4 years జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఈ పామ్ ట్రైనింగ్ స్టార్టింగ్లో మేము 20 మందికే ట్రైనింగ్ ఇచ్చారు. నవభారత్ తర్వాత 20 మందికి ఎర్రగుంట ఊళ్ళో ఇచ్చాము ట్రైనింగ్. ఆ 20 మంది తర్వాత వాళ్ళు బాగా చేస్తున్నారు. చేసేటప్పుడే అంటే మాకు నబార్డు కనెక్ట్ అయ్యారు. నవభారత్ తర్వాత కనెక్ట్ అయితే నబార్డు ద్వారా కూడా మేము కరకవాకం, కట్టాయిగూడెం ఊళ్ళో ట్రైనింగ్ ఇచ్చాము. నబార్డు ద్వారా మేము ఎగ్జిబిషన్ కూడా వెళ్తున్నాము. అటు వెళ్ళేటప్పుడు విజయవాడ, హైదరాబాద్ అటు వెళ్ళి ఎగ్జిబిషన్కు అటు వెళ్ళేటప్పుడు చూస్తే ఈ బుట్టలు అక్కడ చాలామంది చూస్తున్నారు కదా. అయితే ఇంతవరకు నవభారత్లో ఇటు తాటాకుల బుట్టలు తయారు చేసేది తెలంగాణలో లేదనుకుంటాను నాకు తెలిసి. అంటే పాల్వంచలో ఇట్లా నవభారత్లో చేస్తున్నారంటే అందరూ చూసి బాగా ఇప్పుడు ఆర్డర్స్ మాకు ఎగ్జిబిషన్ ద్వారానే బాగా ఆర్డర్స్ వస్తూ ఉంది మాకు. అట్లా ఆర్డర్స్ విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, శ్రీలంక, సింగపూర్ ఇదంతా వచ్చి మేము పంపిస్తున్నాము. దీంట్లో వెరైటీ చూస్తే 50 రకాలు ఉంది. రకరకాలు బుట్టలు 50 వెరైటీ ఉంది. 50 పైన ఉంటుంది. మా కస్టమర్ అడిగే వాళ్ళు దీంట్లో ఫంక్షన్కే అడుగుతున్నారు. చాలా గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదానికి ఫంక్షన్కి అడుగుతున్నారు. అట్లా అడిగే వాళ్ళు ఏం సైజు, ఎట్లా, ఏం కలర్ అడుగుతున్నారో అది వాళ్ళు తగినట్టుగా మేము అక్కడ అందిస్తున్నాము. వాళ్ళు అడిగే డేట్లో మేము ఆర్డర్ పంపిస్తున్నాము. అట్లా చేసేటప్పుడు చూస్తే ఇంతవరకు వీళ్ళు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నారు. అంటే ఈ తాటాకుల బుట్టలు అల్లే వాళ్ళు సంతోషపడుతున్నాము, ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు సంతోషపడుతున్నాము. ఇట్ట ఒక మహిళలకు వచ్చి నవభారత్ కూడా సంతోషపడతా ఉంది వాళ్ళకు. అంటే ఇంట్లో కూర్చొని 10 గంటల నుంచి 4 వరకు వాళ్ళు చేస్తూ ఉంటే కూడా కనీసం ఒక నెలకు 4,000 ఉంది, 5,000 వరకు కనీసం సంపాదిస్తారు. దీంట్లో ఎక్కువ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ లాక్డౌన్ ముందు చూస్తే ఎండాకాలంలో చేసి ప్రతి ఒక్కరు ఒక 10 మంది దాకా 15,000 దాకా తీసుకున్నారు. 40 రోజులు పనిచేసి 15,000 దాకా చేస్తున్నారు. ఇప్పుడు ఈ లాక్డౌన్ నుంచి కొంచెం మాకు ఆర్డర్ తక్కువ పడింది. అంటే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఆర్డర్. ఇప్పుడు ఫంక్షన్ అన్నీ జరుగుతున్నాయి కదా, ఆర్డర్స్ మాకు బాగా వస్తూ ఉంది.
దీంట్లో అందరికీ సంతోషమే. నబార్డ్ తరగా ఇప్పుడు కూడా 3 ట్రైనింగ్లు జరుగుతున్నాయి. పలవలస కంప్యూటర్ సెంటర్ అట్లా కట్టాయిగూడెం అంటే వాళ్ళు సీతారాంపట్నం అని ఒక్కొక్క ట్రైనింగ్లో 30 మంది దాకా ఉన్నారు. ఆ 3 ట్రైనింగ్లు ఇప్పుడు నబార్డ్ జరగగానే మాకు నబార్డును మాకు హెల్ప్ చేస్తున్నారు. ట్రైనింగ్ దొరకగానే హెల్ప్ చేస్తున్నారు, ఎగ్జిబిషన్ దొరకగానే హెల్ప్ చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణంగా వచ్చి నవభారత. నవభారత లేదంటే మనలో ఈ పని ఏం లేదు. ఇట్లా చేసే బుట్టల్లో చూస్తే వాళ్ళు ఎంత చేస్తున్నారో ప్రతి ఒక్క నెలకు వాళ్ళు 10 బుట్టలు చేసినా సరే, మన 20 బుట్టలు చేసినా సరే, ఎన్ని బుట్టలు వాళ్ళు అంటున్నారో అంత డబ్బులు వాళ్ళకే పోతా ఉంది. మేము ట్రైనింగ్లో వరకు ఫ్రీగా మెటీరియల్ ఇస్తున్నాము. వాళ్ళు ట్రైనింగ్ అయిపోయినాక బాగా నేర్చుకున్న తర్వాత చూస్తే కొంచెం మెటీరియల్ ఖర్చు అంటే బాగా మెటీరియల్ ఖర్చు వరకు కొంచెం తక్కువ డబ్బులు తీసుకుని వాళ్ళు ఆర్డర్స్ మేము ఇస్తున్నాము. అట్లా ఇస్తుంది, వాళ్ళందరూ అది చేస్తున్నారు. ఇప్పుడు ఈ బుట్టలు అంటే 50 రూపాయలు ఒక బుట్ట అంటే ఆ 50 రూపాయలు ఎవరు బుట్ట అంటున్నారో వాళ్ళుగా అది పోయి చేస్తుంది. దీంట్లో కంపెనీలో టీషర్ట్ ఏం రాదు, వాళ్ళకే చేస్తున్నాము. అంటే ప్యాకింగ్ అంటే దీనిలో చూస్తే హార్డ్ వర్క్ అన్నీ ఇక్కడ ఉండే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు. అంటే ప్యాకింగ్ అది ఉంది కదా, ప్యాక్ చేసేది పంపించేది ఇదంతా వచ్చి ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. ఈ మహిళలు ఇట్లా వాళ్ళు చేతితో పని చేసుకుంటా వాళ్ళు ఇంకా మంచిగా అవ్వాలా, ఇంకా వాళ్ళు వాళ్ళ కాళ్ళలో వాళ్ళు నిలబడాలని ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. ఇట్లా నేను ఎన్నో ఊర్లో నేను కూడా చుట్టిండా. అటైతే ఈ నవభారతలో చేసేట్టుగా ఎక్కడ లేదు. వాళ్ళు ఏమో పట్టించుకోరు. ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నా 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారా అంతే, వాళ్ళ బాధ్యత అయిపోయింది అట్లని పంపిస్తున్నారు. ఇక్కడ అది కాకుండా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క ట్రైనింగ్ పాంబ్లింగ్ అట్లని కాదు, ప్రతి ఒక్క ట్రైనింగ్ కూడా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు పని చేసుకుంటారా, అంటే షాపులు పెట్టుకుంటారా, వాళ్ళ ద్వారా వాళ్ళు బయట వాళ్ళు చేసుకునే పని ఈ బుట్టలంతా అమ్ముకుంటారా, ఇదంతా కూడా వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు అంతా ఫాలోఅప్ చేస్తున్నారు. ఇదంతా చూసేటప్పుడు నాకు కూడా చాలా సంతోషంగా. ఇంటర్ ఆపై విద్యార్హత గల మహిళలకు కంప్యూటర్ శిక్షణ, డిటిపి, టాలీ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో ఫిట్టర్, వెల్డర్, 2 వీలర్ మెకానిజం, డిటిపి, టాలీ కోర్సులో శిక్షణ ఇస్తున్నారు. నిరుద్యోగ విద్యార్థులకు కొండంత అండగా నిలిచింది. నవభారత్ సంస్థ సహకారంతో మ్యాక్స్ మహిళా సొసైటీ ఏర్పాటు చేశారు. శిక్షణ పొందుతున్న విద్యార్థినులు మాట్లాడుతూ ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు స్టైఫండ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిపుణులైన వారితో శిక్షణ ఇప్పిస్తున్న సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. మహిళలు మాట్లాడుతూ నవభారత్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, నిరాశ నిస్పృహలతో ఉన్న మహిళలకు సంస్థ శిక్షణ కార్యక్రమాలు తమ ఆర్థిక బలోపేతానికి దోహదపడుతున్నాయని తెలిపారు. ఉచితంగా వృత్తి శిక్షణ వల్ల తాము స్వయంగా సంపాదించుకుంటున్నామని, తమ ఆర్థిక బలోపేతానికి నవభారత్ కార్యక్రమాలు దోహదం చేశాయని అన్నారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం సంస్థ చేస్తున్న కృషిని వివరించారు. శిక్షణ పొందిన మహిళలతో సొసైటీ ఏర్పాటు చేశామన్నారు. సంస్థ సహకారంతో ఆర్డర్స్ పొందిన మహిళలు గత 3 సంవత్సరాలుగా తాము తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేయడం ద్వారా 20 లక్షల రూపాయలను ఆర్జించినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసమూర్తి వివరించారు. సంస్థ ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు స్టైఫండ్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాల్లో, గ్రామాల్లో సైతం సంస్థ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు. వొకేషనల్ ట్రైనింగ్ పొందుతున్న విద్యార్థులు తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న నవభారత్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం నవభారత్ సంస్థ పనిచేస్తోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాసమూర్తి కోరారు. ప్రభుత్వ సహకారం ఉంటే ఎక్కువ మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. నవభారత్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందిన విద్యార్థులకు సింగరేణి సంస్థలో, విమానయాన సంస్థ, రైల్వే శాఖ వంటి ప్రభుత్వ డిపార్ట్మెంట్స్లో మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు సంపాదిస్తున్నారని వివరించారు. ఇప్పటి వరకు 1200 మంది విద్యార్థులు వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందారని, 100% ప్లేస్మెంట్ సాధించినట్లు తెలిపారు. కార్పొరేట్, సోషల్ యాక్టివిటీస్లో సంస్థ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నట్లు వివరించారు. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ విద్యార్థులకు సాఫ్ట్వేర్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం మరియు ఇతర కార్పొరేట్ ఇండస్ట్రీస్ వారు స్థానికంగా సాఫ్ట్వేర్ సంస్థలను నెలకొల్పితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు హైదరాబాద్పై ఆధారపడకుండా స్థానికంగానే ఉద్యోగాలు పొందుతారని, ఈ ప్రాంతంలో పరిస్థితులు మెరుగ్గా ఉంటాయని, పాల్వంచను ఐటీ హబ్గా రూపొందించేందుకు నవభారత్ కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నా పేరు ఝాన్సీ, మాది పెంట్లం, అన్నపరెడ్డిపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను 3 నెలలు ఇక్కడే టైలరింగ్ నేర్చుకున్నాను. నేర్చుకోవడం వల్ల మాకు నెలకు వచ్చేసి 5,000 6,000 జీతం వస్తుంది. మళ్ళీ దానికి తోడు ఇది నేర్చుకోవడం వల్ల హ్యాండ్ ఎంబ్రాయిడింగ్కి ఛాన్స్ వచ్చింది. ఈ అవకాశం ఎంతోమందికి రాదు, కొంతమందికి వచ్చింది కాబట్టి ఇది వినియోగించుకోవడం మంచిది. ఇది వేయటం వల్ల మాకు దాంతోపాటు ఆ సంపాదనతో పాటు ఇప్పుడు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి అవకాశం నవభారత్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్డింగ్స్ కానీ వెల్డింగ్కి సంబంధించిన అన్ని ఇక్కడ టిక్ వెల్డింగు, ఆర్క్ వెల్డింగు, మిగ్ వెల్డింగు, SAW సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డింగు, గ్యాస్ కటింగ్, గ్యాస్ వెల్డింగ్ అనే పద్ధతులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ వెల్డింగ్లో నవభారత్ ఇన్స్టిట్యూట్ మాకు ఎంతో ఖర్చు పెట్టి మా బంగారు భవిష్యత్తు కోసం ఎంతో కష్టపెట్టి మేము ఇక్కడ మాకు ప్రతి ఒక్క ఇన్స్ట్రక్టర్ కానీ ప్రతి ఒక్కరు కానీ మాకు ఎంతో బాగా నేర్పిస్తారు. ఎంతో ఒకవేళ రాకపోయినా కూడా ఏం రాకపోయినా కూడా ఇక్కడ వచ్చిన విద్యార్థి మాత్రం ఖచ్చితంగా నేర్చుకొని పోయే ఛాన్స్ ఉంటుందని, రేపటి రోజున 6 నెలల తర్వాత ఖచ్చితంగా కాన్ఫిడెన్స్తో బంగారు భవిష్యత్తు ఉంటుందని నేను చెప్తున్నాను. నేను అసలు ఐటీఐలో వెల్డర్ కావాలని చెప్పేసి ఐటీఐ ట్రేడ్ తీసుకున్నా. ఐటీఐ ట్రేడ్ తీసుకొని ఐటీఐ కాలేజీలో బిల్డింగ్ చేసినా కానీ అసలు అక్కడ నేను జీరోకి ఇక్కడికి వచ్చి నవభారత్ ఇట్లా ఇన్స్టిట్యూట్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉందని చెప్పేసి మా ఫ్రెండ్స్ నన్ను రిఫర్ చేసిన తర్వాత నవభారత్ వొకేషనల్కి వచ్చిన. వొకేషన్ తర్వాత ఇంత పర్ఫెక్ట్గా ఉంటుందని 100కి 200% వెల్డింగ్ నేర్పిస్తారని నాకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి దానికి మనకి ఎట్లా అంటే అసలు ఒక దాంతో ఒక కంపేర్ లేకుండా చాలా నీట్ అండ్ క్లీన్గా పర్ఫెక్షన్ ప్రతి ఒక్క దానికి సార్ వాళ్ళు మనకి ఎప్పుడు సపోర్టింగే ఉన్నారు. తర్వాత వచ్చేసి మేము ఎక్కడో చాలా లాంగ్ నుంచి వచ్చినా కానీ మాకు రూమ్ ఫెసిలిటీస్ కానీ, రూమ్ రెంట్స్ కానీ, ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ కానీ, బల్బ్ కానీ ప్రతి ఒక్క దాంట్లోనే మాకు సార్ వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. మెయిన్లీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే అంటే యాటిట్యూడ్ ఎట్లుండాలి, ఒక స్టూడెంట్ అంటే ఎట్లుండాలి, డిసిప్లిన్ ఎట్లుండాలి, టైం సెన్స్ ఎట్లుండాలి, ప్రతి ఒక్కరు నేర్చుకున్నా. మనం ప్రజెంట్ ఉన్న ఈ పోటీ ప్రపంచంలోనే నడిస్తే సరిపోదు, పరిగెత్తాలన్న విషయమే నవభారత్ వొకేషనల్కి వచ్చినాక తెలుసుకున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉన్నటువంటి నవభారత్ వెంచర్స్ ఏదైతే మల్టీనేషనల్ కంపెనీ ఉందో ఈ యొక్క కంపెనీలో సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అదేవిధంగా యూత్కి కావచ్చు ఏ యొక్క వర్గాలు ఈ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద లబ్ధి పొందుతున్నారనే వివరాలు మనకు వివరించడానికి సార్ శ్రీనివాసమూర్తి గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి నవభారత్ వెంచర్స్ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి, వాటి వల్ల అంటే రూరల్ డెవలప్మెంట్ సెక్టర్ అవ్వచ్చు ఎటువంటి వేరియేషన్ కార్యక్రమాలు తీసుకుంటారనేది కనుక్కుంటాం. సార్ నమస్కారం సార్. నవభారత్ సంస్థ 4 దశాబ్దాల చరిత్ర ఉన్న సంస్థ ఇది. 20 లైస్ యూనిట్ కింద ఇక్కడ స్థాపించడం జరిగింది. తర్వాత పవర్ సెక్టర్, మైనింగ్, షుగర్ ఈ వీటిలో కార్యక్రమాలు విస్తరించడం జరిగింది. నవభారత సంస్థ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఈ సోషల్ యాక్టివిటీస్లో పాల్పంచుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి నవభారత్ విద్యా సంస్థలు స్థాపించడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది, అలాగే పూర్తిగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఈ తెలుగు మీడియం స్కూల్ కూడా ఉంది 6th నుంచి 10th క్లాస్ వరకు. ఈ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు చాలా టాప్ పొజిషన్స్లోకి వెళ్ళారు. మరియు నవభారత్ సంస్థ నుంచి వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఐ సెంటర్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ ద్వారా మనం CSR యాక్టివిటీస్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నవభారత్ ఐ సెంటర్ 2011లో స్థాపించడం జరిగింది. CSR యాక్టివిటీస్ 2014 నుంచి గవర్నమెంట్ ఎనాక్ట్ చేసింది. అయినా సరే నవభారత్ సంస్థ ముందు నుంచే కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ నవభారత్ ఐ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 6 లక్షల మందికి ఈ నేత్ర పరీక్షలు చేయడం జరిగింది. అందులో మెజారిటీ ఫ్రీగా కూడా మనం ఈ చూడటం జరుగుతుంది. ఫ్రీగా కూడా వైద్యాన్ని అందించడం జరుగుతుంది నవభారత్ సంస్థ ద్వారా. అలాగే వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 2010లో స్థాపించడం జరిగింది. దీంట్లో వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, 2-వీలర్ మెకానిక్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ వీటిల్లో ట్రైనింగ్ ఇస్తున్నాము. సుమారుగా ఒక 1200 మంది విద్యార్థులు ఇప్పటివరకు మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థుల్లో చాలామంది సింగరేణి కాలనీస్ మరియు రైల్వేస్, అంతేకాకుండా ఈ విమానయాన సంస్థలో కూడా పనిచేస్తున్నారు. లాస్ట్ ఇయర్ పర్టికులర్గా
నవభారత్ సంస్థలో 138 విద్యార్థులు ట్రైనింగ్ అయితే పూర్తిగా 100కి 100 పాళ్ళు కూడా ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. సో వెల్డర్ ద్వారా మనం ఎవరైతే ట్రైనింగ్ అవుతున్నారో సుమారుగా వాళ్ళకి మినిమం శాలరీ 16,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. సో ఈ వృత్తి విద్యా శిక్షణలో ఏం జరుగుతుందంటే వెంటనే వెళ్ళి వాళ్ళు పూర్తిగా వర్క్లోకి వెళ్ళే విధంగా వాళ్ళకి అవసరం ఏంటి అని తెలుసుకొని పరిశ్రమకి ఏది అవసరమో దాని ప్రకారంగా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ కనుక మనం తీసుకుంటే దీంట్లో 8th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు మరియు పర్టికులర్ డిటిపి అండ్ టాలీ ఈ రెండు కూడా మనం టాలీ సంస్థ ద్వారా సర్టిఫికేషన్ కూడా ఇప్పిస్తున్నాము ట్రైనింగ్లో. ఆ సర్టిఫికేషన్ మూలంగా ఇంటర్నేషనల్ రికగ్నైజ్ ఎక్కడైనా కూడా పూర్తిగా ఉపయోగపడుతుందని ఈ చుట్టుపక్కల ఉన్న పేద మహిళలకి 8th పాస్ అయిన వాళ్ళకి కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. గార్మెంట్ మేకింగ్, టైలరింగ్, పామ్ లీఫ్ మేకింగ్, బ్యూటీషియన్ కోర్సెస్, జూట్ బ్యాగ్స్ మేకింగ్ మరియు ఎంబ్రాయిడరీ వీటన్నిటిలో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత మరి వాళ్ళు ఏం చేయాలి అనేది అంటే కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది బ్రైడల్ మేకప్స్ అని చెప్పేసి అలా చేసుకోవడం, గ్రూప్ కింద కూడా కొంతమంది స్థాపించుకోవడం జరిగింది. మనకి గార్మెంట్ మేకింగ్లో ఒక 2 సంస్థలు కూడా పెట్టుకున్నారు. ఒకటి కొత్తగూడెంలో, ఒకటి తర్వాత పాల్వంచలో కూడా 2 సంస్థలు స్థాపించి వాళ్ళు కూడా కొంతమందికి ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఫర్దర్గా మనకి పామ్ లీఫ్ మేకింగ్ ఇవన్నీ కూడా చేసుకోవడానికి ఎట్లా అనే దాంతో ఆలోచించి 2018లో వీళ్ళని ఒక సొసైటీ కింద ఫామ్ చేయడానికి మనం ఎంకరేజ్ చేసాం. ఎంకరేజ్ చేసిన తర్వాత ఇక్కడ నేర్చుకునే వాళ్ళు సొసైటీకి ఫామ్ అయ్యారు. ఏదైతే నవభారత్ సంస్థ ద్వారా మనం మార్కెటింగ్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం ఆర్డర్స్, లైక్ పామ్ లీఫ్ మేకింగ్లో రకరకాల బుట్టల అల్లికలు కానీ, అలాగే గార్మెంట్ మేకింగ్లో పీపీఈ కిట్స్ కానివ్వండి, మాస్క్లు తయారు చేయడం కానీ, స్కూల్ చిల్డ్రన్కి డ్రెస్సెస్ చేయడం కానీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆర్డర్స్ తీసుకొని ఇవన్నీ మన సంస్థలోనే ఫెసిలిటీస్ ప్రస్తుతానికి కలిగించడం జరుగుతుంది. ఈ సంస్థలో తయారు చేసిన తర్వాత వచ్చిన మనీని పని గంటలు ఎవరెవరు ఎంత చేస్తారో చూసుకొని వాళ్ళు పంచుకోవడం జరుగుతుంది. దీని ద్వారా సుమారుగా ఒక 20 లక్షల వరకు వాళ్ళు ఎర్న్ చేసుకున్నారు, వాళ్ళు పంచుకుంటున్నారు. ఈ కార్యక్రమాలలో నాబార్డ్ సంస్థ మన కార్యక్రమాలను గుర్తించి లాస్ట్ ఇయర్ మన సంస్థలో చేస్తున్న వాళ్ళకి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఖమ్మంలో అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమాలను ఇంకా విస్తరిస్తూ ముందుకి తీసుకెళ్ళే దానికి ఇంకా కృషి చేస్తున్నాము. సో ఈ కార్యక్రమంలో భాగంగా మనం లోకల్గా కూడా కొంతమందిని కలిసి మనం అడగటం జరిగింది. ఏంటంటే ఈ సొసైటీ ఏదైతే ఫామ్ అయిందో వాళ్ళకి ఒక స్థలం కానీ లేదా బిల్డింగ్ కానీ కేటాయిస్తే మనం ఆర్డర్స్ వాళ్ళకి ఇస్తాము. వాళ్ళ ఫెసిలిటీస్ కనుక క్రియేట్ చేసుకోగలిగితే ఒక హబ్ లాగా తయారవుతుంది. సపోజ్ ఈ పామ్ లీఫ్ ఉందనుకోండి, దీంట్లో ఏంటంటే మనకి ఒక పాల్వంచ ఒక హబ్ లాగా తయారవ్వాలనేది మన నవభారత్ యొక్క కృషి. అలాగే కొన్ని విలేజెస్లో, అలాగే మాచన్నపేట అని తర్వాత కొన్ని విలేజెస్లో కూడా మనం ఒక ట్రైనింగ్ సెంటర్స్ లాగా పెట్టి అక్కడ విలేజెస్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడే ట్రైనింగ్ కాకుండా రిమోట్ విలేజెస్ కూడా రీచ్ అయ్యి మన ట్రైనర్స్ని తీసుకెళ్ళి అక్కడ కూడా ట్రైనింగ్స్ ఇస్తాం. సో ఈ విధంగా ఏంటంటే సోషల్ యాక్టివిటీస్లో ముందు నుంచి ఉండటం, అలాగే సిఎస్ఆర్ యాక్టివిటీస్లో ఏ పని చేసినా కూడా ఇది ప్రజలకి ఎలా రీచ్ అవుతుంది, పూర్తిగా సంఘానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ఒక కంప్లీట్ ఇంపాక్ట్ లెవెల్ ఏంటి అనేది పూర్తిగా స్టడీ చేసిన తర్వాతే ఏ కార్యక్రమాన్నైనా చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ఈ పాండమిక్ టైంలో పీపీఈ కిట్స్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పాల్వంచ హాస్పిటల్లో వాళ్ళకి ఆక్సిజన్ 50 బెడ్స్కి పూర్తిగా అరేంజ్ చేయడం జరిగింది. బికాజ్ అది చాలా అవసరం అనే దృష్టితో అరేంజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ వాటర్ ప్లాంట్స్ మనం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో 17 వాటర్ ప్లాంట్స్ పెట్టాము. ఈ సంవత్సరం ఒక 3 వాటర్ ప్లాంట్స్ ప్లాన్ చేస్తున్నాము. మరియు ఒక 24 స్కూల్స్లో పిల్లలకి మరుగుదొడ్లు కానీ వాష్ ఫెసిలిటీస్ కానీ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం చేస్తున్న హెల్ప్ అనే దాని ద్వారా చేస్తున్నాము. హెల్త్, ఎడ్యుకేషన్, లైవ్లీహుడ్ ఈ 4 కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ ఎడ్యుకేషన్లో భాగంగా
ఆల్మోస్ట్ 24 స్కూల్స్లో మనం ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే ఈ ల్యాబ్స్ ఫెసిలిటీస్కి మన మొబైల్ సైన్స్ ల్యాబ్స్ ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ, ఈ కంప్యూటర్ ఫ్యాకల్టీ అరేంజ్ చేయడం కానీ, లేకపోతే ఈవినింగ్ ట్యూషన్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం కానీ, ఇటువంటి కార్యక్రమాలు కూడా నవభారత్ సంస్థ ద్వారా చేస్తాము. దీని ద్వారా విద్యార్థులు చాలామంది ఉపయోగించుకొని మంచి మార్కులు కూడా తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి ఎంకరేజింగ్గా కూడా మనం మళ్ళీ వాళ్ళకి ఫెలిసిటేషన్ కార్యక్రమాలు పెట్టుకున్నాం, వాళ్ళకి ఏదైనా చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం కూడా చేస్తున్నాం. సో ఈ విధంగా మన భద్రాద్రి యూనివర్సిటీ నవభారత్ సంస్థ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టించాలి. సో అంటే ఇంకా మీకు ఎటువంటి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి కానీ ఇప్పుడు నాబార్డ్ అన్నారు అట్లా ఇక్కడ మన డిస్ట్రిక్ట్ నుంచి ఇంకా ఐటీఐ ఉంది మనకు, ఇట్లా ఇంకేమన్నా వాళ్ళ నుంచి ఏమన్నా సపోర్ట్ ఏమన్నా కావాలని అట్లా ఏమన్నా మీకు? సో మేము దీని గురించి ఏంటంటే ఒకసారి ఇలా డిస్ట్రిక్ట్ కలెక్టర్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఉన్న ట్రైబల్ విలేజెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీచ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి కొంత హాస్టల్ ఫెసిలిటీ గవర్నమెంట్ కనుక కల్పిస్తే మనం ఇక్కడ స్టైఫండ్ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తున్నాం. పూర్తి లెవెల్లో 1000 రూపీస్ స్టైఫండ్ ఇస్తాము ఈ ఐటీఐ ట్రైనింగ్స్కి. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్లో 700 రూపాయలు ఇస్తాము. ఈ హాస్టల్ ఫెసిలిటీ వాళ్ళు కనుక ఇస్తే మనం స్టైఫండ్ కానీ అయితే అదర్ ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఇంకా సమర్థవంతంగా ఇంకా ఎక్కువ మందికి ఇవ్వడానికి అవకాశం జరుగుతుంది. సపోజ్ వెల్డర్ కోర్స్ ఉందనుకోండి, వాళ్ళకి ఒక్కొక్క వెల్డర్ కోర్స్ పూర్తి అవ్వడానికి దాదాపు 70,000 రూపాయలు మనం స్పెండ్ చేయడం జరుగుతుంది ఒక మెటీరియల్స్ ట్రైనింగ్కి. సో గవర్నమెంట్ తరపు నుంచి ఇలా చేస్తే బాగుంటుంది అనేది మేము ఇంతకుముందు రిక్వెస్ట్ చేస్తే 1-2 బ్యాచెస్ వాళ్ళు పంపించడం జరిగింది. అది కూడా చేస్తాం. కానీ ఇంకా ఎక్కువగా చేస్తే మనం ఆల్మోస్ట్ ఈ 138 మంది లాస్ట్ ఇయర్ ఇచ్చాము. దాదాపు 2 6 months ప్రోగ్రామ్స్ కింద కండక్ట్ చేస్తూ 400 మంది వరకు మనం ట్రైనింగ్ ఇచ్చే అవకాశం. అంతేకాకుండా ఇట్ ఈస్ అనదర్ ఏంటంటే మనం చాలామంది ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు ఇంజనీరింగ్ చదివిన ఇంకోటి జరిగిన కూడా చిన్న ఉద్యోగాన్ని ఇక్కడే ఉందాంలే, మన ప్రాంతంలో ఉందామనే ఒకటి గమనించాము ఇక్కడ. సో ఈ ఏరియాలో కనుక సాఫ్ట్వేర్ సంస్థలు కనుక స్థాపించగలిగితే మన సంస్థ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తప్పనిసరిగా మంచి విద్యార్థులు మనం అందించడం జరుగుతుంది. ఇది 2-3 అకేషన్స్లో ఈ గవర్నమెంట్ ఆఫీషియల్స్ దృష్టికి మరియు లోకల్ లీడర్స్తో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే నేను ప్రత్యేకంగా 3 ఇండస్ట్రీస్ కూడా మాట్లాడాను. మీరు ఎందుకు ఇక్కడ చేయకూడదు, ఈ ప్రాంతం నుంచి కొంతమంది వీళ్ళు హైదరాబాద్లో ఇండస్ట్రీస్ సెటప్ చేయడం జరిగింది. వాళ్ళని మీరు ఇక్కడ ఎందుకు సెంటర్స్ పెట్టుకోకూడదు, ఎందుకంటే హైదరాబాద్లో సపోజ్ ఒక 70,000 వర్క్ చేసేవాళ్ళు ఉంటే ఇక్కడ 35,000 కూడా సంతోషంగా వర్క్ చేసే ఇంజనీర్స్ ఉన్నారు. సో తక్కువ ఖర్చుకు అవుతుంది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. ఏదైతే మన టెక్నికల్ పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి సామర్థ్యంతో మనం ఉపయోగించుకునే అవకాశం మన జిల్లాలో ఉంది. చాలామంది నేను చూసాను, ఆడపిల్లలు కానివ్వండి లేదా మగపిల్లలు కానీ ఇంజనీరింగ్ చదువుకొని మనం ఇక్కడే ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర ఉండాలి అనే ఉద్దేశంతో చిన్న ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్నారు. కానీ వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఉపయోగించుకోవడానికి మంచి అవకాశం ఉన్న ప్రాంతం ఇది. సో ఆ విధంగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మా సంస్థ ద్వారా మేము తప్పనిసరిగా ట్రైనింగ్ అనేది ఇంకా వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ అనేది ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఓవరాల్గా నవభారత్ వెంచర్స్ ద్వారా ఏదైతే సామాజిక బాధ్యతగా 4 అంశాలు సార్ చెప్పారు. హెల్త్, రూరల్ డెవలప్మెంట్ సంబంధించి హెల్త్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్, దాంతోపాటు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇటు ఇస్తూ నవభారత్ చాలా ముందులో ఉన్నట్టు చెప్పుకోవచ్చు. కాకపోతే దానితో సార్ అన్నట్లుగా ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ హబ్ అనేది ఏదైతే ఉమెన్ ఎంపవర్ రిగార్డింగ్ చేస్తున్నారో సొసైటీ ఫార్మేషన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రోత్సాహం అనేది అందినట్లయితే ఇంకా పూర్తి స్థాయిలో చాలామంది ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ట్రైబల్ ప్రాంతంగా ఉన్నటువంటి జిల్లా ఇక్కడ ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్తో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా మనం ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుందని మనకి సార్ శ్రీనివాసమూర్తి వివరించారు. వీడియో జర్నలిస్ట్ పాపారావుతో కృష్ణరాజు, జై కిసాన్ న్యూస్, నవభారత్ నుంచి పాల్వంచ.